అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. సీతారామయ్యను చూశాను. ఎందుకే నాకు చెప్పకుండా దాచావు? అలా దాయకపోతే నువ్వు కూడా నాకు దక్కేవాడివి కాదురా. మీ తాత చనిపోయిన కొద్ది రోజులకే మన దేశానికి స్వాతంత్రం వచ్చింది, మాకు స్వాతంత్రం పోయింది. ఆ కృష్ణమూర్తి స్వాతంత్ర సమరయోధుడిగా జనాన్ని నమ్మించాడు. మేము వాడికి భయపడి వలస వెళ్లే దిక్కులేని పక్షుల్లా మీ నాన్నతో పాలకుండ చేరాము. మీ నాన్నకు పెళ్లి చేశాను, నువ్వు పుట్టావు. కృష్ణమూర్తిని చంపడానికి సీతారామయ్యతో పాటు మీ నాన్న కూడా ప్రయత్నించాడు. అప్పుడే మేం బ్రతుకున్నామన్న సంగతి కృష్ణమూర్తికి తెలిసింది. మేమున్న ఇంటికి బాంబు పెట్టి పేల్చేశాడు. సరిగ్గా ఆ సమయంలోనే నిన్ను తీసుకుని గుడికెళ్ళాను. నువ్వు నేను తప్ప మీ అమ్మ నాన్న ఇద్దరూ చనిపోయారు. వాళ్లకు దాన సంస్కారాలు చేయడానికి కూడా నేను నోచుకోలేకపోయాను. నిన్ను తీసుకుని నాగులకొండకు చేరాను. కృష్ణమూర్తిని చంపడానికి సీతారామయ్య ప్రయత్నించాడని పేపర్లో చూశాను. సీతారామయ్య బ్రతుకున్నాడన్న సంగతి నాకప్పుడే తెలిసింది. ఆయన్ని చూడ్డానికి జైలుకెళ్ళాను. మనం బ్రతుకున్నామన్న విషయం ఆయనకు తెలిసి సంతోషించాడు. అన్ని విషయాలు చెప్పి నిన్ను తీసుకురమ్మని నన్నెంతో బతిమాలాడు. ఈ వంశానికి నువ్వొక్కడవైనా మిగలాలని నేను ఒప్పుకోలేదు. అప్పటినుంచి సీతారామయ్య నన్ను ఇప్పటిదాకా చూడను కూడా లేదు. నీకు ఈ విషయం తెలియకూడదని, కృష్ణమూర్తి నిన్ను చూడకూడదని నిన్ను ఇన్నాళ్ళు ఊరు దాటకుండా నీకేమీ తెలియకుండా పెంచాను. నన్ను క్షమించరా. ఏడవకే బామ్మ, నువ్వు ఏడవటం నేను ఎప్పుడు చూడలేదు. నా కళ్ళల్లో కన్నీళ్లు చూడకూడదని నీ కళ్ళల్లోని కన్నీళ్ళని గుండెల్లో దాచుకున్నావు. నానమ్మా, నేనెంత అదృష్టవంతుణ్ణి. అందరూ దేవుడికి తలనీలాలు మాత్రమే ఇస్తారు. నా తాత ఈ దేశం కోసం తలనే ఇచ్చాడే. మా అమ్మ నాన్న నాకు ప్రాణం మాత్రమే పోశారు. కానీ నువ్వు నాకన్నీ ఇచ్చావే. వదలను నానమ్మా, వాడిని వదలను. వద్దయ్యా, వద్దు. లేదు నానమ్మా, నా తాత తల ఇచ్చి ఒక్కసారిగా వీరమరణం పొందాడు. నా తల్లిదండ్రులు వాళ్ళు చనిపోతున్నారన్న విషయం వాళ్ళకే తెలియకుండా చనిపోయారు. వాళ్ళ గురించి వదిలేస్తానే వాణ్ణి. కానీ నువ్వు రోజుకొకసారి, గంటకొకసారి, నిమిషానికొకసారి, క్షణానికొకసారి చస్తూ బ్రతుకుతూ ఇన్నేళ్లు నన్ను నీ గుండెల్లో దాచుకుని పెంచావే. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇంత వేదన నాకు కనపడకుండా నీ మనసులోనే దాచుకున్నావే. అలాంటి దారుణమైన శిక్ష వేశాడేవాడు నీకు. అందుకు చంపుతానమ్మా వాణ్ణి. ఆశీర్వదించు. వద్దయ్యా, వద్దు. ఏనానమ్మా, ఆ కృష్ణమూర్తిగాడు నన్ను కూడా చంపేస్తాడని భయపడుతున్నావా? భయపడకు. నీ ఆశీర్వాదం నాతో ఉంటే పంచభూతాలు నా చుట్టూ తిరుగుతూ కాపలా కాసుకుంటాయి. వెళ్ళిరా అయ్యా.
అది సార్. హలో డ్రైవర్ బండాపు సార్. ఏమైంది? సార్ మీరు తొందరగా దిగండి సార్. బండిలో బాంబు ఉందని కంట్రోల్ రూమ్ నుంచి ఫోన్ వచ్చింది సార్. ప్లీజ్ సార్ దయచేసి మీరు దిగండి సార్. పేలిపోతుంది సార్. దిగండి సార్. అమ్మో పేలిపోతుందట. కూర్చోరా. వాడు చెప్పగానే నమ్మేయడమేనా? నమ్మితే కిందకి దిగాల్సి వస్తుంది, లేకపోతే ఏకంగా పైకే పోవాల్సి వస్తుంది సార్. అవును సార్, బాంబ్ స్క్వాడ్ కూడా వస్తుంది సార్. దయచేసి దిగండి సార్ ప్లీజ్ సార్. నా బండిలో బాంబు పెట్టేంత ధైర్యం ఎవడికుందిరా? Come on, move. There is no bomb, sir. Fake call. హలో, ఎవరు? నీ మొగుణ్ణి ఎమ్ముణ్ణి. ఏయ్, పిచ్చి పిచ్చిగా ఉందా? ఏం కావాలి నీకు? నీ ప్రాణం పోతుందని చెప్పడానికి ఫోన్ చేశా. తల తిక్కగా ఉందా? ఏయ్, అరవకుండా కారు దిగరా. లేట్ చేసావో లేట్ కృష్ణమూర్తి అయిపోతావు. నీ కారులో బాంబు ఉంది. నోర్ముయ్, ఇప్పుడే బాంబ్ స్క్వాడ్ వచ్చి చెక్ చేసి వెళ్ళిందిరా. నీ బామ్మ స్క్వాడ్ ఏం కాదు, అలా వచ్చి బాంబు పెట్టిందే నేనురా. బాంబ్ బ్లాస్ట్ గురించి ఎప్పుడు పేపర్లో చదవడమే సార్. ఫస్ట్ టైం రియల్ గా చూడడం ఇదే సార్. హలో, ఏరా, సౌండ్ విని సౌండ్ లేకుండా పోయినట్టుంది నీకు. మొసలి నోట్లో తల పెట్టాడుతున్నావు. నా గురించి తెలీదు నీకు. టోటల్ గా నీ పుస్తకం అంతా చదివేశాను రా. అందులోంచి రోజుకో పేజీ చింపుతా. తొందరలోనే నిన్ను పంపాల్సిన చోటికి పంపుతా. నువ్వు మగాడివైతే నా ముందుకి రారా. ఆ సరదా కూడా తీరుస్తా. వస్తా. మీరిచ్చిన సమాచారంతో కేఎం గాడికి మొదటి జర్కిచ్చా. వాడికి నన్ను చూడాలనే కోరిక మొదలైంది. వాడింట్లోనే వాడికి కనబడి రెండో జర్కిస్తా. నాకెప్పటికప్పుడు టచ్లో ఉండండి. అయ్యా, నక్సలైట్లు మాత్రం కాదు, మీ మీద అటాక్ చేసే ధైర్యం అపోజిషన్ వాళ్ళకి లేదు. ఇంకెవరై ఉంటారయ్యా? ఏమయ్యా హోము, సార్ నీకేమైనా ఐడియా ఉందా? లేదు సార్, మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అంతా అదే పని మీద ఉన్నారు. ఉండడం కాదయ్యా, కేఎం గారి మీద ఏగవాల్తే ఒప్పుకోను. అవసరమైతే మిలిటరీని దించు, మీ ఆవిడ ఊరికి పంపించు, నువ్వు కూడా ఇక్కడే పక్కేసు పడుకో. ఏయ్, ఆపో. ఏంటయ్యా చూస్తున్నావు? ఏం చూస్తున్నావు? నా పంచే లే వస్తామయ్యా. టోటల్ గా నీ పుస్తకం అంతా చదివేశాను రా. అందులోంచి రోజుకో పేజీ చింపుతా. తొందరలోనే నిన్ను పంపాల్సిన చోటికి పంపుతా. ఎందుకయ్యా టెన్షన్ పడతారు? వాడు ఎట్టుంటాడు చెప్పండి. 24 అవర్స్ లో వాడి శవం తీసుకొచ్చి మీ కాళ్ళ ముందు పడేసి తీర్మానాడతా. ఎప్పుడైనా అడవికెళ్ళి వేటాడే పులిని చూసావా? చూలే. వాడచ్చలాగే ఉంటాడ్రా. దాసు, అయ్యా, ఏ దాసు, అయ్యా, వాడే ఇక్కడే ఉన్నాడు. ఎవడయ్యా? వెళ్ళి పట్టుకో. నువ్వు టెన్షన్ పడకయ్యా, నేను పట్టుకుంటా కదా. హలో దాసు, వాడు నీ ముందే ఉన్నాడు చూడరా. నా ముందటే ఉన్నాడా? అదేరా, కళ్ళ జోడు పెట్టుకొని. కళ్ళద్దాలు పెట్టుకోనా? ఈడైతే కాదు కదా. వాడు కాదురా, ఇటువైపు. ఇటు పక్కన. వాడు వెళ్ళిపోతున్నాడు చూడరా. నాన్న భారతరత్న. హనుమంతయ్య. రేయ్ ద్రోహి, వద్దు, నన్ను చెప్పదు. ఏం చెయ్యి నాన్న, రమ్మన్నావుగా వచ్చా. నీకింకా టైం ఉందిలే. నాన్న చెమటలు తుడుచుకోరా.
నీ చావుకి చాలా డిజైన్లు చేశాలే. నువ్వు తినే అన్నంలో నేను విషమునై కలవచ్చు నాన్న. నువ్వు స్నానం చేసే నీళ్ళల్లో నేను కరెంటునై కలవచ్చు నాన్న. నువ్వు నిద్రపోతుంటే నేను కత్తినై నీ గుండెల్లో దిగొచ్చు. ఏదేమైనా 26వ తేదీలోగా నువ్వు ద్రోహివని జనాలకు నిరూపిస్తా. నువ్వు భారత రత్నానివి కాదురా, భారత ద్రోహివి. నిన్ను భారత రత్న అందుకోనివ్వను, ప్రాణాలతో ఉండనివ్వను. మొత్తం దోళనమయ్యా, ఎవడు కొత్త లేడయ్యా. ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చేవాడు ఈ కేఎంనే బెదిరించాడు. ఈ కేఎంనే బెదిరించాడు రా దాసు. అయ్యా వాడెక్కడున్నా సరే హైదరాబాద్లో జల్లి పట్టిస్తా. వాడి తలకాయ తీసుకొచ్చి మీ కాళ్ళ ముంగటేస్తా. వాడనైనా తేల్చుకుంటా. ఈ దా సంగతి చూపిస్తా.